ఇచ్చిన మాటకు అనుగుణంగా కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాలో ధాన్యపు సిరులు కనిపిస్తున్నాయని తెలిపారు. రాయలసీమ జిల్లాలకు నీళ్లిచ్చామన్న దేవినేని ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. పట్టిసీమ నీళ్లు 48.5 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ తీసుకొచ్చి నేను సముద్రానికి పంపించానంట. ఆ విధంగా 1600 కోట్లు మేము దండన చేశామంట. మాకు డబ్బు పిచ్చి పట్టిందంట. ప్రతి శుక్రవారం కూడా కోర్టులకు వెళ్ళి ముద్దాయిగా చేతులు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి హాజరై 420 చీటింగ్ మోసపూరిత కేసుల్లో 11 కేసుల్లో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ముద్దాయిగా ఉండి దొంగ నడుస్తున్నాడు. కానీ నిస్సిగ్గుగా బయటకు వచ్చి ఎదురువాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నాడు. 20,000 కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులకు ఏం డబ్బు ఖర్చు పెట్టాడని మాట్లాడుతూ ఉన్నాడు. తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, ప్రజల ముందు ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నాడా? ఇవాళ పులివెందుల్లో ధర్నా పెట్టాడు. పులివెందుల బ్రాంచ్ కెనాలకు నీళ్లు కావాలని పెట్టాడు. ఎన్ని రోజులు పులివెందులు గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు?